2 రోజులుగా మన భారతదేశంలోనే కాదు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్న విషయం ఏందంటే మోనాలిసా. మోనాలిసా, మోనాలిసా ఎందుకమ్మా అంత పని చేశావు? ఎందుకమ్మా మన దేశభక్తుల్ని అంత మోసం చేశావు? ఎక్కడో పోస్టులు అమ్ముకుంటున్న ఆమెను తీసుకొచ్చి, అంత క్రేజ్ తీసుకొచ్చి, అంత పాపులారిటీ తీసుకొచ్చి, ఆఖరికి ర్యాంప్ వాక్ మోడల్ని చేసి, ఆ మోడల్ని తీసుకెళ్లి సినిమా హీరోయిన్ని చేసి, కోట్ల డబ్బు నీ మీద కుమ్మరిస్తే మన దేశభక్తులు ఇంత ఘోరమైన పని, ఇంత ఘోరమైన తప్పు, నమ్మక ద్రోహం ఎలా చేశావమ్మా ఆ దేశభక్తులకి మోనాలిసా? ఇక వీడియోలోకి వెళ్తే, బన్ను తిన్నారా మేడం? కోవా బన్ను తిన్నారా మేడం? తిన్నారా? తినిపిస్తారా? ऊपर है ना कवर आता है, गर्म पानी से हटाना पड़ता है, छिलका आता है। छिलका आता है? हाँ, ये आप लोग कहाँ से लेके आते हैं? ये हमको बहुत बहुत दूर जाना है। మన మోనాలిసా ఎంత నమ్మక ద్రోహం చేసిందంటే దేశభక్తుల్ని, నాకైతే ఏడుపు వచ్చేస్తుంది, నవ్వు అస్సలకి రావట్లేదు, ఏడుపు వచ్చేస్తుంది నిజంగా. ఏడో పూసలు అమ్మిన తీసుకొచ్చి ఒక ర్యాంప్ వాక్ మోడల్ చేశారు, ఒక హీరోయిన్ని చేశారు, హీరోయిన్ చేసి ఆమె మీద కోట్ల డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. ఆ మోనాలిసా ఏమో ఆ డబ్బులన్నీ మూట కట్టుకొని చెక్కేసింది, వాళ్ళకి నమ్మక ద్రోహం చేసేసింది. ఇది ఇంకొక లవ్ జిహాద్, ఇది ఇంకొక కేరళ స్టోరీ 3. ఇవన్నీ ఎవరికి తెలియకుండా ఉన్నాయి. ఈమె ఎక్కడా కూడా ఏ ఫ్రిడ్జ్ లోనూ మనకి దొరకకూడదు, అలాగే ఎక్కడా కూడా మళ్ళీ ఈమె ఏ విధమైనటువంటి మానసిక శారీరక హింసలకి గురి కావద్దు అనేటటువంటి ఆందోళనలన్నీ కూడా మీడియాలో స్టార్ట్ అయిపోయాయి. చాలా మంది బాధపడిపోతున్నారు, చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, కానీ కొంతమంది మాత్రం మాట్లాడుతున్నారు, మీకేంట్రా నొప్పి వాళ్ళు పెళ్లి చేసుకుంటే అని. నిజంగా ఆమె ప్రేమించి మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుందా, లేదా ఒక కపట నాటకం ఆడుతుందా? మనం చూసుకుంటే కేరళ స్టోరీ 2 అని రిలీజ్ ముందు అంత రాద్ధాంతం చేశారు మన దేశభక్తులు, కానీ రిలీజ్ అయినాక ఏం జరిగింది? పెద్ద డిజాస్టర్ అయిపోయింది. సినిమా హాల్ అయితే ఖాళీగా ఉన్నాయి, దాన్ని చూసేందుకు జనాలు ఇష్టపడడం లేదు. ఎందుకంటే జనాలు వాస్తవాలు గ్రహిస్తున్నారు, జనాలు అబద్ధాలని నమ్మేందుకు సిద్ధంగా లేరు. సో ఆ డైరెక్టర్ ఏం చేసిండు? కేరళ స్టోరీ 2 రాకముందే కేరళ స్టోరీ 3 వస్తుందని ప్రకటించాడు అనమాట. సో రేపు కేరళ స్టోరీ 3కి పార్ట్ 2కు జరిగిన పరాభవం జరగకుండా కేరళ స్టోరీ 3 నిజమని నిరూపించేందుకు, ఆ స్టోరీలో కంటెంట్ నిజమని నిరూపించేందుకు, జనాల క్యూరియాసిటీ పెంచేందుకు మోనాలిసాని ఒక ట్రాప్ లాగా వాడుతున్నారని కూడా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మోనాలిసా పెళ్లి చేసుకుంది ప్రేమించి, అది విషయం కాదు. అక్కడ విషయం ఏంటంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది ముస్లిం అబ్బాయిని. సరే, ఆ విషయం కూడా పక్కన పెడితే, ఆ మోనాలిసా పెళ్లి చేసుకుంది ఎవరిని? కేరళకి సంబంధించిన ముస్లిం అబ్బాయిని. సో ఈ 2 పాయింట్స్ చాలా అనుమానాలకు పుట్టిస్తున్నాయి అనమాట. నిజంగా మోనాలిసా ప్రేమించి పెళ్లి చేసుకుందా, లేదా కొంతమంది వ్యక్తుల కోసం ఒక స్క్రిప్టెడ్ నాటకం ఆడుతుందా తెలియదు. కొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఏమైనా ఒకవేళ నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మోనాలిసా మన అన్నల్ని, మన దేశభక్తుల్ని చాలా అగౌరవపరిచేసింది, చాలా బాధ పెట్టేసింది. ఈ విషయాన్ని నేను మాకు ఖండిస్తున్నాను. మనం అందరం ఖండించాలి, మన దేశభక్తులకు మనం అండగా నిలవాలి, మోనాలిసాని పచ్చి బూతులు తిట్టాలన్నమాట. ఒకవేళ నిజంగా అది అబద్ధం అయితే కొన్ని రోజుల్లో తెలుస్తుంది వాళ్ళ ప్రీ ప్లాన్డ్ ఎఫర్ట్ ఫలించిందా లేదా అది కూడా కేరళ స్టోరీ 2 లాగే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందో కొన్ని రోజుల్లో తెలుస్తుంది అనమాట. వేచి చూద్దాం, అందుకన్నా చేసేది ఏమీ లేదు. ఓకేనా? సరే, ఈ మోనాలిసా పెళ్లి విషయం పక్కన పెట్టేస్తే ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే గ్యాస్ సిలిండర్ కొరత. గ్యాస్ సిలిండర్ కొరత నిజంగా లేదని ప్రభుత్వం చెప్తుంది. మరి ప్రభుత్వం నిజంగా లేదు గ్యాస్ సిలిండర్ కొరత అని చెప్తున్నప్పటికీ గ్యాస్ బుకింగ్ చేసుకుంటే 3-4 రోజుల్లో వచ్చే గ్యాస్ కనీసం బుక్ చేసుకోవాలంటే 20 రోజులు టైం అడుగుతుంది. పొద్దుటి నుంచి సాయంకాలం 5 గంటల దాకా
గ్యాస్ ఏజెన్సీల ముందు కాళ్ళు వాసిపోయేలాగా నిల్చున్న ఒక్క సిలిండర్ కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. మరి గ్యాస్ సిలిండర్ కొరత లేదు అంటున్న ప్రభుత్వం ఎందుకు అలా చెబుతుందో, నిజంగా గ్యాస్ కొరత ఉందో లేదో మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే ఒక చిన్న అవకాశం దొరికినా, ఒక చిన్న ఛాన్స్ దొరికినా వదలరన్నమాట మన దేశభక్తులు. రంగంలోకి దిగిపోతారు. సోషల్ మీడియాలో అనేకమైన వీడియోలు, అనేకమైన రీల్స్ చేసి పక్కపక్క నవ్వుకుంటారు వెకిలితనంగా. అదేంటంటే కొన్ని వీడియోలు చేస్తున్నారు ఎక్కువ సంఖ్యలో. ఏంటంటే గ్యాస్ సిలిండర్ అయిపోయిందని టెన్షన్ పడవాకండి, జీసస్ క్రైస్ట్ గ్యాస్ సిలిండర్ మీకు ఇస్తారని ఇంతకు ముందు ఒక సహోదరి ఒక వీడియో చేసిందనమాట. నా గ్యాస్ సిలిండర్ అయిపోయింది, పక్క రోజుకి నా గ్యాస్ సిలిండర్ దేవుడు ఇచ్చాడు అని ఒక సహోదరి చేసింది వీడియో. ఆ వీడియోని ఇప్పుడు తీసుకొచ్చి ట్రోల్ చేస్తున్నారు అనమాట క్రిస్టియన్స్ని. గ్యాస్ సిలిండర్ అయిపోతే జీసస్ క్రైస్ట్ ఇస్తాడు, ఏం టెన్షన్ పడవాకండి అని వికృతంగా నవ్వుతున్నారు. సరే బ్రదర్స్, గ్యాస్ సిలిండర్ ఏంది బ్రదర్స్? దేవుడు గ్యాస్ సిలిండర్ ఇలేదా చెప్పండి? చిటికిన వేలుతో గోవర్ధన గిరిని లేపిన దేవుడు ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వలేడంటారా చెప్పండి? సంజీవిని పర్వతాన్ని అరిచేతుల్లో మోసుకొచ్చిన దేవుడు ఒక చిన్న గ్యాస్ సిలిండర్ ఇవ్వలేడా చెప్పండి? చెప్పండి బ్రదర్స్. ఇంకా చెప్పాలంటే రాయిని అహల్యగా మార్చగలిగిన దేవుడు ఒక చిన్న గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదా? ఇవ్వగలడు, నమ్మండి. నమ్మితే గ్యాస్ సిలిండర్ ఏంది కర్మ, దేశ ప్రధానమంత్రిని కూడా చేసేస్తాడు అన్నమాట దేవుడు మిమ్మల్ని. నమ్మకం ముఖ్యం. నమ్మడం వల్ల విశ్వాసం అధికమవుతుందే తప్పితే విశ్వాసం తగ్గదు. 24 గంటలు పక్కన మతస్థుల్ని ట్రోల్ చేయడం ఏం వస్తుంది మీకు? ఏం లాభం వస్తుంది? వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ దేవుని పట్ల ఉంటే మీకెందుకు? ఇటువైపు క్రిస్టియన్స్ వాళ్ళని ట్రోల్ చేయడం తప్పే, అలాగే మీరు క్రిస్టియన్స్ని ట్రోల్ చేయడం తప్పే. ఎవరు విశ్వాసాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నమ్మడం వల్ల పోయేదేమీ లేదు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మన ఒంట్లో పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది, దానివల్ల మన ఆయుష్ పెరుగుతుంది. ఒక విషయం జరగదు అని నమ్మకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఒంట్లో ఆందోళన పెరుగుతుంది, మానసిక స్థితి దెబ్బతింటుంది. మానసిక స్థితి దెబ్బతినడం వల్ల మన ఆరోగ్య స్థితి కూడా దెబ్బతింటుంది, మన ఆయుష్ కూడా తగ్గిపోతుంది. అదే ఒక విషయం జరగద్ది అని నమ్మడం వల్ల పాజిటివ్నెస్ క్రియేట్ అయ్యి మన ఆరోగ్యం బాగుంటుంది, మన మానసిక స్థితి బాగుంటుంది, మన ఆయుష్ బాగుంటుంది, ప్రశాంతంగా బ్రతుకుతాం. నమ్మడం వల్ల పోయేది ఏమీ లేదు. అది ఏ మతం వాళ్ళైనా ఇతర విశ్వాసాలను ట్రోల్ చేయడం మానేసి ముందు నమ్మడం నేర్చుకోండి. నమ్మడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఓకేనా? ఇప్పుడు మీకు ఎప్పుడన్నా మీకు గ్యాస్ ఎన్ని రోజులు వస్తుంది? గ్యాస్ బండి ఎన్ని రోజులు వస్తుంది? నాకు అర్థం కాలేదు సార్. అతనికి అర్థమైపోయింది చివరి అతనికి. అయినా సరే అడుగుతున్నా, చెప్పు ఎన్ని రోజులు వస్తుంది గ్యాస్ బండి? అది వాడేదాన్ని బట్టి ఉంటుంది. పోనీ 2 నెలలు అనుకుందాం. 2 నెలలు వస్తుంది. అయిపోయిన వెంటనే ఏం చేస్తావు? బుక్ చేసుకుంటాం. అది పిచ్చిదాని కాదు, బుక్ చేస్తావు. మేమైతే ప్రే చేస్తాం. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి గొప్ప శివభక్తుడు. ప్రతి సోమవారం ఏ పనున్నా, ఎంత పనున్నా సాయంత్రం శివాలయానికి వెళ్ళందే సోమవారం అతను గడపడు. ఖచ్చితంగా సోమవారం శివాలయానికి వెళ్తాడు, ఎంత పనున్నా సరే. మా ఫ్రెండ్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని కోరిక, చాలా ప్రయత్నాలు చేశాడు. శివాలయానికి ప్రతిసారి సోమవారం వెళ్ళి నమ్మకంతో దేవుణ్ణి అర్థించాడు. కానీ ప్రతిసారి అతనికి నిరాశే మిగిలింది. కానీ నిరాశ మిగిలినప్పుడు ఆయన సోమవారం గుడికి వెళ్ళడం మానలేదు, వెళ్తూనే ఉన్నాడు. అతనికి లాభం జరిగినా నష్టం జరిగినా గుడికి వెళ్ళడం మానలేదు. సోమవారం పూట శివాలయానికి వెళ్ళడం మానలేదు, శివుణ్ణి అడగడం మానలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత అందరూ అతన్ని హేళన చేశారు. ఏ దేవుడు సహాయం చేస్తున్నాడు నీకు? శివాలయానికి వెళ్తున్నావు ప్రతి సోమవారం, శివుడు నీకు సహాయం చేస్తున్నాడని కుటుంబ సభ్యులు కూడా అతన్ని హేళన చేశారు. కానీ అతను మటుకు శివుని మీద నమ్మకం కోల్పోకుండా ఇంకా ఓటమిని చూసిన ప్రతిసారి ఇంకా ఎక్కువ విశ్వాసంతో శివాలయానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ప్రతి వారం అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని ప్రాధేయపడుతున్నాడు. కానీ చివరికి ఏం జరిగింది తెలుసా? ఆ హేళన చేసిన నోర్లన్నీ మూసుకున్నాయి. అతను కేవలం కానిస్టేబుల్ జాబ్ వచ్చినా చాలనుకున్న వ్యక్తికి ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సిఐ జాబ్ వచ్చింది. దానికి కారణం ఏంది? నిజంగా ఆ దేవుడు ఆ కార్యం చేశాడో లేదో మనకు తెలియదు, కానీ అతని నమ్మకం వల్ల,
ఆ దేవుని పట్ల ఉన్న విశ్వాసం వల్ల అతనిలో పాజిటివ్నెస్ అనేది వచ్చి నిరుత్సాహం అనేది రాకుండా తన ప్రయత్నాన్ని సఫలపరుచుకున్నాడు. సో నమ్మడం వల్ల విశ్వాసం పెరుగుతుంది తప్పితే నష్టపోయేది ఏమీ లేదు. నమ్మడం ముఖ్యం. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేవుడైనా ముందు నమ్మడం నేర్చుకోండి. నమ్మితే మీ జీవితాలు బాగుంటాయి. గ్యాస్ సిలిండర్ ఏంది, దేవుడు మిమ్మల్ని దేశ ప్రధానిని కూడా చేసేస్తాడు. నమ్మండి ఫస్ట్. క్రైస్తవుల విశ్వాసం ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకి జీవితంలో జరిగే చిన్న చిన్న మేలులకు కూడా దేవునికి కృతజ్ఞత చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ చిన్న చిన్న మేలులు కూడా దేవుడే చేశాడనే నమ్మకాన్ని క్రైస్తవులు కలుగుంటారు. సో ఆ కంటెంట్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సహోదరి చెప్పుండొచ్చు, నా గ్యాస్ సిలిండర్ అయిపోయిందని బాధపడ్డాను, తర్వాత రోజు నాకు గ్యాస్ సిలిండర్ దేవుడు తెప్పించాడని. దేవుడే తేవలేదు ఏ విషయాన్ని, దేవుడే నెరవేర్చవలేదు ఏ విషయాన్ని, ఏరే వ్యక్తుల రూపంలో కూడా దేవుడు తన కార్యాన్ని జరిపించి ఉండొచ్చు. అది ఆలోచించండి ఫస్ట్. పక్కన వ్యక్తుల విశ్వాసాలని అగౌరవపరచడం చాలా హేయమైన చర్య.